చిటికలో రొయ్యల బిర్యానీ మనం ఇంట్లోనే టేస్టీగా ఫ్రైసీగా తయారు చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత వండుకోవచ్చు. హోటల్కి పోకుండా మనం ఇంట్లోనే మంచిగా పిల్లలకి తినిపించవచ్చు. అదే ఇప్పుడు వరకు చూశారు కదండి మేము వేసినవన్నీ. ఫ్రైసీ టేస్టీ చిటికలో రొయ్యల బిర్యానీ. ఆనియన్స్ ఇట్లా వేపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం ఇట్లాగా కలిపేసుకోవాలి. మొత్తం కలపండి. ఏమేమి వేసామో చూసారు కదా, అవన్నీ ఇట్లాగనే కలిపేయాలి మొత్తం. వేడి నీళ్ళలో నెయ్యి, ఎందుకంటే పలుకు సపరేట్గా వస్తుంది కాబట్టి. ఇదిగోండి, ఈ మసాలా దినుసులు ఆ నీళ్ళల్లో వేసేయచ్చు. కనబడుతున్నాగా ఏమేమి వేసామో మసాలా దినుసులు. బాగా ఈ నీళ్ళు మరగనియాలి. మొత్తం కలుపుకొని ఉంచిన రొయ్యలు ఉంది కదా, దాంట్లోకి ఇట్లా 80% రైస్ ఉడికిన తర్వాత ఇట్లాగా ఈ గరిటెతో వాటర్ కిందకు పోయేటట్టు చేసుకొని ఈ రొయ్యలు వేసిన దాంట్లో ఆ రైస్ పైన వేయాలన్నమాట. ఒక రేరేమో అడుగు ఫస్ట్ లాస్ట్ రేరేమో రొయ్యలు కర్రీ, ఆ పైనేమో బాగా వేపి ఉంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసేయండి. మరి కొంచెం పుదీనా, కొత్తిమీర. మళ్ళీ ఒక రేరుకి రెడీగా అలా ఉడికించుకుంటున్నాం కదా, 80% ఈ రైస్ బాయిల్ చేసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు పెట్టాలి. ఎంత ఈజీగా అయిపోతుందో చూసారా. ఆడకల హోటల్ స్టైల్లో చిటికలో టేస్టీ ఫ్రైసీ ప్రాన్స్ బిర్యానీ. ఇలా ఇవే విధంగా చేసుకుంటే మనకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తిన్నంత బిర్యానీ, ప్లస్ మనీ సేవింగ్స్, ప్లస్ మనం కూడా ఇష్టంగా పిల్లలకి పెట్టుకున్నామన్న తృప్తి. మన చేతులతో వండి పెట్టేదే తృప్తి కదా. పైన ఇవన్నీ ప్యాకెట్లతో ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక ఐడియాగా ఉంటుందని. నెయ్యి 15 minutes లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇట్లాగా పర్ఫెక్ట్ మూత సెట్ చేసుకోండి. ఫైనలీ ఇట్లా తయారవుతుంది.
చూసారా, పీసు కూడా చెక్కు చెదరకుండా. చిటికలో రొయ్యల బిర్యానీ మనం ఇంట్లోనే టేస్టీగా ఫ్రైసీగా తయారు చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత వండుకోవచ్చు. హోటల్కి పోకుండా మనం ఇంట్లోనే మంచిగా పిల్లలకి తినిపించవచ్చు.